కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. ప్రధానంగా ఉద్యోగులు సమస్యలు, రైతు భరోసా స్కీమ్ తేదీపై క్లారిటీ, బనకచెర్ల ప్రాజెక్టు అంశం, రాజీవ్ యువ వికాసం నిధుల విడుదల, కాళేశ్వరం, ఎన్డీఎస్ఏ నివేదిక వంటి పలు అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేటి కేబినెట్ సమావేశంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి సమస్యలకు కేబినెట్ భేటీలో పరిష్కారం దొరుకుతుందని, అలానే పెండింగ్ డీఏ విడుదల అంశంలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే బుధవారం నాడు రాష్ట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో వారు అనేక అంశాలపై చర్చించారు. దీంతో నేటి కేబినెట్ భేటీ తర్వాత ఉద్యోగులకు సంబంధించి 1 లేదా 2 పెండింగ్ డీఏలపై ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. అలానే రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు సంబంధించి కూడా కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి శాంక్షన్ లెటర్లు పంపిణీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కేబినెట్ లో చర్చించి ₹1,00,000 వరకు నిధుల విడుదలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, మరి కాసేపట్లో సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ప్రధానంగా 4 అంశాలను ఈ కేబినెట్ భేటీలో కూడా చర్చిస్తున్నారు. ఇటు ఉద్యోగుల సమస్యలు, రైతు భరోసా నిధుల విడుదల, ఇటు బనకచెర్ల ప్రాజెక్టు ఇష్యూ, ఏపీ ప్రాజెక్టు కడుతున్న బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి కూడా, అదేవిధంగా ఇటు రాజీవ్ యువ వికాసం నిధుల విడుదల, ఇటు కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక వంటి అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇటు ఉద్యోగుల పెండింగ్ డిఏల విడుదలపై కూడా ఇప్పటికే ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఆశలు కూడా పెట్టుకున్నాయి. నిన్ననే ఇటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో కూడా ఉద్యోగ సంఘాల నాయకులు కూడా భేటీ అయ్యారు. భేటీ అయ్యి వాళ్ళకి సంబంధించిన ప్రధానమైన డిమాండ్లపై కూడా చర్చించడం జరిగింది. అంటే ముఖ్యంగా వాళ్ళు అడిగేది ఒకటే, దాదాపు ఇప్పటికే 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి మరి అందులో కనీసం 2 డిఏలన్నా తమకు ఇవ్వాలని కూడా ఉద్యోగ సంఘాలు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. అదే విధంగా ఇటు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని కూడా వాళ్ళు ప్రధానంగా కూడా కోరుతున్నారు. అదేవిధంగా ఇంకా పలు డిమాండ్స్ పై కూడా నిన్న చర్చించడం జరిగింది. కాబట్టి ఇదే విషయంపై కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించి ఒక నిర్ణయానికైతే తీసుకోనున్నారు. ఇక మరోవైపు నిరుద్యోగులకు సంబంధించి ఇటు రాజీవ్ యువ వికాసం పథక నిధుల విడుదలను కూడా భేటీలో కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ స్కీమ్ సంబంధించి కూడా అప్లికేషన్స్ తీసుకున్నారు. జూన్ 2 నుంచి ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కావాల్సి ఉండే, కానీ అనివార్య కారణం వల్ల ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే చాలా వరకు కూడా పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు ఈ స్కీమ్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 10 లక్షల మంది పైగా దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. దాదాపు ఇటు 8,000 కోట్లు రిలీజ్ చేసేది కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మరి అర్హులైన వారిని ఎలా ఎంపిక చేయాలి, అదేవిధంగా మొదటి విడతగా ₹1,00,000 నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదేవిధంగా విడుదల వారీగా 2 లక్షలు, 3 లక్షలు, తర్వాత 4 లక్షలు, అంటే ఇప్పటికే ఇటు 4 విడుదలకు సంబంధించి కూడా లబ్ధిదారులంతా కూడా అంటే నిరుద్యోగులంతా కూడా అప్లికేషన్ చేసుకున్నారు. మరి రాజీవ్ యువ వికాసం స్కీమ్ సంబంధించి కూడా, ఎందుకంటే తమకు సంబంధించి స్కీమ్ లో భాగంగా ఇటు వాళ్ళు స్వయం ఉపాధిలో భాగంగా దానికి సంబంధించి కంపెనీస్ కానీ లేకపోతే పర్సనల్ గా ఆయన పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రాజీవ్ వికాసం సంబంధించి స్కీమ్ సంబంధించి మరి నిధుల విడుదల ఎలా చేయాలి, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు అప్పుల్లో కూడుకుపోయింది. కాబట్టి మరి దీనికి సంబంధించి ఎట్లా దానికి సంబంధించిన నిధులు ఎలా రిలీజ్ చేయాలనిపై కూడా మరి ఎట్లా అడ్జస్ట్ చేయాలనిపై కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఒక కేబినెట్ భేటీలో రాజీవ్ వికాసం సంబంధించి మరి మొదటి విడుదల భాగంగా మరి ₹1,00,000 లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్లకు మరి స్కీమ్ కూడా ఇవ్వాలని కూడా యోచిస్తున్నారు. మరి విడుదల వారీగా మిగతా ఇంప్లిమెంటేషన్ కూడా చేసేది కూడా ఇక రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరోవైపు
రైతు భరోసా, రైతులకు సంబంధించి రైతు భరోసా, మరి ఈ యొక్క ఖరీఫ్ సీజన్ సంబంధించిన నిధులను ఒకేసారి అంటే సంవత్సరం సంబంధించిన నిధులు ఒకేసారి ఇచ్చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు రబీ సీజన్ సంబంధించి మరి 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా నిధులు వేశారు. మరి మిగతా వాళ్ళకి వేయలేదు. మరి వాళ్ళు సంబంధించి కూడా 5 ఎకరాల పైబడిన రైతులు కూడా రైతు భరోసా నిధులు వేయాల్సిందే. మరి ఇంతవరకు అయితే వేయలేదు. మరి వాటిపై కూడా ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాని అధికారులు గాని ఎవరు కూడా స్పష్టమైనటువంటి నోటు కూడా ఇవ్వలేదు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు ఖరీఫ్ సీజన్ కూడా దాదాపు ఈ జూన్ 2nd వీక్ నుంచి కూడా పనులు కూడా ప్రారంభమవుతాయి. మరి పెట్టుబడి సాయం అందించాలని కూడా ఇదే కరెక్ట్ అయిన సమయం కాబట్టి మరి రైతులంతా కూడా మరి వ్యవసాయం సంబంధించిన పనిముట్లకు కానీ అదేవిధంగా ఇటు విత్తనాలకు కానీ లేకపోతే ఎరువులకు కానీ కూడా మరి డబ్బులు కూడా వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క రైతు భరోసా నిధులు కూడా మరి ఖరీఫ్ సీజన్ సంబంధించి అదేవిధంగా మిగతా రబీ సీజన్ సంబంధించినటువంటి ఏదైతే పెండింగ్ ఉన్నాయో మరి 4 ఎకరాల పైబడిన రైతులు కూడా ఇంకేయాల్సింది. కాబట్టి మరి వాటికి సంబంధించిన నిధుల విడుదలకు సంబంధించిన డేట్లు కూడా ఈ యొక్క కేబినెట్ భేటీలో కూడా చర్చించి నిర్ణయం తీసుకొని చర్చించి మరి దానికి సంబంధించి కూడా స్పష్టమైన హామీపై కూడా క్లియర్ గా చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇటు బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి కూడా మరి ఏపీ గవర్నమెంట్ ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గానీ బీజేపీ నేతలు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరి మొత్తం తెలంగాణ సంబంధించిన నీళ్ళంతా కూడా ఏపీ గవర్నమెంట్ అంతా కూడా దోచుకోబోతుందని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికే ఈ కోర్టు సంబంధించి కూడా అంటే సుప్రీంకోర్టులో కూడా మరి బనకచెర్ల ఇష్యూకి సంబంధించి కూడా మరి ఇప్పటికే ఫైట్ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. మరి ఈ విషయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకే చర్యలు చేపట్టలేదు. మరి ఈ విషయంపై పలుమార్లు లెటర్లు రాసినా కూడా మరి ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించలేదు. మరి ఈ విషయంపై మరి ఏం నిర్ణయించాలి, ఏ రకంగా ముందుకెళ్లాలి, మరి న్యాయ సలహాలు తీసుకోవాలా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వెళ్లి మరి దానిపై చర్చించాలా దానిపై కూడా ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఈ యొక్క సమావేశంలో కేబినెట్ భేటీలు కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు కాళేశ్వరం ఐటీఎస్ఏ డిమాండ్ సంబంధించి అంటే ఇప్పటికే ఇటు ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో బాగా నిర్మించినటువంటి మేడిగడ్డ గాడి అన్నారం సుందీలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి కూడా పగులు ఏర్పడ్డాయి. మరి దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా పూర్తిగా నివేదిక కూడా రాబోతుంది. కాబట్టి మరి ఈ విషయంపై కూడా ఇప్పటికే ఇటు ప్రధానంగా మరి మాజీ సీఎం ఉన్నటువంటి కేసీఆర్ పై కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మరి పెద్ద ఎత్తున కూడా నిధులు కూడా దుర్వినియోగం చేశారు. దాదాపు 1,00,000 కోట్లు వెచ్చించి ఆ ప్రాజెక్టు కట్టారు. మరి ఆ ప్రాజెక్టు కూడా మరి అంతా నాణ్యత కట్టలేని ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ విషయంపై కూడా ఇప్పటికే ఇటు కాళేశ్వరం కమిషన్ కూడా ఇటు మాజీ సీఎం కేసీఆర్ కి అదేవిధంగా హరీష్ రావుకి ఇటు ఈటల రాజేందర్ కూడా నోటీసు కూడా ఇష్యూ చేశారు. వీటిపై కూడా నెక్స్ట్ వీక్ లో దీనికి సంబంధించి విచారణ కూడా కొనసాగనుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి దీనిపై ఎలా రకంగా ముందుకెళ్లాలి, మరి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎన్డీఎస్ఏ పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ఏ రకంగా ముందుకెళ్లడంపై కూడా ఈ విషయంపై కూడా మరి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన జరిగే ఈ యొక్క సమావేశంలో కూడా చర్చించి నిర్ణయం అయితే తీసుకున్నారు. మనం మొత్తానికైతే అయితే సతీష్ ఈ కేబినెట్ భేటీ తర్వాత ఉద్యోగుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందా? అలాగే బుధవారం ఉద్యోగ సంఘాలు డిప్యూటీ సీఎం ని కలవడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఉద్యోగులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎలాంటి హామీ ఇచ్చారు? ప్రజెంట్ అయితే మాత్రం 2 డిఏలు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి పూర్తి స్థాయిలో మాత్రం ఉద్యోగుల సమస్యలు అయితే పరిష్కారం కావు ప్రజెంట్ సిచ్యువేషన్ లో. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఉద్యోగుల జీతాలకు కానీ ఇతరేతర సంబంధించిన అవసరాలకు మాత్రం మరి నిధులైతే కొరత ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి ప్రధానంగా ఉద్యోగుల సమస్యలపై నిన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వాళ్ళతో చర్చించినప్పుడు కూడా మరి ప్రధానంగా అయితే అన్ని డిమాండ్లు అయితే ఒక్కసారిగా నెరవేరే పరిస్థితి లేదు. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరి 5 డిఏలు ఇవ్వాల్సి ఉంటే మరి ప్రజెంట్ అయితే మాత్రం 2 డిఏలు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించి మరి యొక్క అనౌన్స్మెంట్ ఉంటుందా లేదా లేకపోతే ఇంకా మరి ఉద్యోగ సంఘాలను ఏమైనా గడువు కోరుతారా? ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం డిఏల పెంపు చేసే పరిస్థితి అయితే లేదు ప్రజెంట్. మరి ఎందుకంటే రాష్ట్రం కూడా కొంత ఆర్థికంగా కూడా నష్టాల్లో ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు వీళ్ళకి డిఏలు ఇస్తే మాత్రం మరి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా కానీ మరి ఇతర కార్యక్రమాలు కానీ కూడా మరి నిధుల కొరత ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి అదనపు ఆదాయంపై కూడా అంటే ఇతర ఆదాయ మార్గాలపై కూడా అన్వేషిస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి దీనికి సంబంధించి కూడా ఈ రోజు అయితే ఉద్యోగుల సమస్యలు అదేవిధంగా ప్రధానంగా డిమాండ్లపై కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో కూడా చర్చించి నిర్ణయం తీసుకుని ఒక డిఏల పెంపుకు సంబంధించి అంటే ఇప్పుడు డిఏలకు సంబంధించి 2 డిఏలు ఇచ్చేందుకు కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి వీటన్నిటిపై కూడా మేబీ కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.
రైట్ సతీష్, థ్యాంక్ యూ.